సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు లోనయ్యారు. అర్ధరాత్రి సమయంలో తీవ్ర కడుపు నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఇవాళ వైద్యులు ఆయనకు మరికొన్ని పరీక్షలు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. చూస్తున్నాం. సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థతకు లోనయ్యారు. అర్ధరాత్రి సమయంలో తీవ్ర కడుపు నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఇక ఇవాళ వైద్యులు ఆయనకు మరికొన్ని పరీక్షలు చేయనున్నట్లయితే సమాచారం. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెప్తా ఉన్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిరి అందిస్తారు. సిరి, పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎలా ఉంది రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి? 73 సంవత్సరాల సూపర్ స్టార్ రజనీకాంత్ నిన్న రాత్రి అపోలో హాస్పిటల్లో, చెన్నైలోని అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఈ రోజు అంటే మంగళవారం ఉదయం ఆయనకి క్యాట్ ల్యాబ్ లో కొన్ని ఎలెక్టివ్ ప్రొసీజర్స్ నిర్వహించనున్నారు. దీనికోసమే నిన్న హాస్పిటల్లో జాయిన్ అయినట్టు మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. అయితే హాస్పిటల్ సోర్సెస్ ప్రకారం ఆయన హెల్త్ కండిషన్ స్టేబుల్ గానే ఉంది. మరికొన్ని ప్రొసీజర్స్ చేయాలంటూ కూడా మనకి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. నిన్న రాత్రి తీవ్ర కడుపు నొప్పి రావడంతో ఆయనని చెన్నైలోని అపోలో హాస్పిటల్లో చేర్చినట్టు మనకి తెలుస్తోంది. ఇక ఈ రోజు మరికొన్ని టెస్టులు చేసిన తర్వాత తదుపరి ఆయన హెల్త్ కండిషన్ పైన మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పటికైతే ఆయన హెల్త్ కండిషన్ స్టేబుల్ గా ఉందని, ఫ్యాన్స్ కానీ మరెవరూ కానీ ఎటువంటి ఇబ్బందులకి ఆయన లోన్ చేయొద్దంటూ, హాస్పిటల్ వద్దకి రావద్దంటూ కూడా హాస్పిటల్ వర్గాలు ఇప్పటికే తెలిసాయి. ఇక ఈ విషయం తెలిసినటువంటి ఫ్యాన్స్ అలాగే సినీ ప్రముఖులు ఇప్పటికే రజనీకాంత్ ఆరోగ్యం కోసము ప్రార్థనలు చేస్తున్నారు. ఆయన పూర్తిగా మళ్ళీ ఆరోగ్యంగా ఇంటికి డిశ్చార్జ్ అవ్వాలంటూ కూడా కోరుకుంటున్నారు. అయితే ఎప్పటిలాగానే జరిగేటువంటి ఎలెక్టివ్ ప్రొసీజర్స్ ఈ రోజు జరుగుతున్న కారణంగా నిన్న హాస్పిటల్లో చేరినట్టు, ఆయన హెల్త్ కండిషన్ స్టేబుల్ గానే ఉన్నట్టు మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కావాలి. రైట్, థ్యాంక్ యూ సిరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.